అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో వైశాఖ మాసం ప్రారంభ ముగింపు తేదీలు, ఈ వైశాఖ మాసంలో మనకొచ్చిన అతి ముఖ్యమైన పండుగలు, వైశాఖ శనివారాలు ఎన్ని వచ్చాయి, వైశాఖ మాసంలో కూడా ఇంటిని పూజా గదిని శుభ్రం చేసుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన రోజులైతే ఉంటాయండి. అంటే కొన్ని పండగ రోజుల్లో అస్సలు చేయము. అటువంటివి ఏ నియమాలు పాటించాలి, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. అలాగే ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మనకి వసంత ఋతువులో రెండవ మాసం వైశాఖ మాసం, మొదటిది చైత్రమాసం. ఈ చైత్రమాసాన్ని మధుమాసం అని పిలిస్తే వైశాఖ మాసాన్ని మాధవ మాసం అని అంటారు. మాధవుడిగా ఈ నెలంతా కూడా స్వామివారిని పూజించడం జరుగుతుంది. లక్ష్మీ నారాయణుల ఆరాధనకు అతి ప్రత్యేకమైన మాసంగా ఈ వైశాఖ మాసాన్ని చెప్తూ ఉంటారు. మనము చాంద్రమానాన్ని అనుసరిస్తూ కూడా మన తెలుగు నెలల ప్రకారం పండగలు జరుపుకుంటూ ఉంటాము. అలా చైత్రం నుంచి కూడా ఫాల్గుణ మాసం వరకు ప్రతి నెల ఏదో ఒక ప్రత్యేకత విశిష్టత కలిగి ఉంటుంది. కార్తీక మాసం దీపానికి ప్రాముఖ్యత, మాఘమాసంలో స్నానానికి ప్రాముఖ్యత, వైశాఖ మాసంలో స్నానంతో పాటు దానానికి చాలా విశిష్టత ఉంటుంది. ఎవరైతే ఈ వైశాఖ మాసంలో దానాలు చేస్తారో వారికి అక్షయంగా శుభ ఫలితాలు వస్తాయట. పౌర్ణమి తిథి రోజున విశాఖ నక్షత్రం ఉండటం వల్ల ఈ మాసానికి వైశాఖ మాసం అని పేరు. దైవశక్తి అధికంగా ఉండే నెలల్లో వైశాఖ మాసం ఒకటి. ఈ రోజున ఈ వైశాఖ మాసం మొత్తం కూడా వైశాఖ శుద్ధ పాడ్యమి నుంచి అమావాస్య వరకు కూడా తులసి పూజ చేసుకోవడం, ప్రతినిత్యం కూడా స్వామివారిని పూజించడం, తులసి దళాలతో అర్చించడం, నదీ స్నానాన్ని ఆచరించడం, కుదిరిన వారు దానాలు చేయడం, స్వామివారి అష్టోత్తరాలు విష్ణు సహస్రనామాంతో కాలాన్ని గడపడం, ఈ విధంగా చేయటం వల్ల శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయని చెప్తారు. మరి ఈ వైశాఖ మాసం ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుంది, ఈ మాసంలో వచ్చిన పండగలు ఏంటి అనేది తెలుసుకుందాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు మనకి 28వ తారీఖు ఏప్రిల్ 2025వ సంవత్సరంలో సోమవారం శుద్ధ పాడ్యమి. ఈ రోజు నుంచి ప్రారంభమైన వైశాఖ మాసం 27 మే 2025 మంగళవారంతో మనకి ఈ తిథి అనేది అమావాస్య తిథితో ఈ వైశాఖ మాసం ముగుస్తుంది. అంటే మనకి ఏప్రిల్ 28 నుంచి ప్రారంభమైన వైశాఖ మాసం మే 27 మంగళవారం వరకు కూడా మనకి పూర్తిగా వైశాఖ మాసంగా చెప్తాము. మరి ఈ మాసంలో కూడా కొన్ని ప్రత్యేకమైన పండుగలు అయితే ఉన్నాయండి. అవి ఏంటేంటివనే తెలుసుకుందాం. మనకి 28 వైశాఖ శుద్ధ పాడ్యమి, ఇది సోమవారం మొదలైతే 29వ తారీఖు మనకి మంగళవారం చంద్రోదయం. అయితే వైశాఖ మాసంలో స్నానానికి కూడా కొంతమంది చాలామంది పాటిస్తూ ఉంటారు. అది 28 నుంచి వైశాఖ స్నానం ఆరంభం. అలాగే 29వ తారీఖు చంద్రోదయం, 30వ తారీఖు బుధవారం సింహాచల చందనోత్సవం. ఈ రోజునే అక్షయ తృతీయగా జరుపుకుంటూ ఉంటాం. ఈ రోజున ఎటువంటి మంచి పని చేసినా, అలాగే దానాలు చేసినా, లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకున్నా ఇంట్లో ధనధాన్య సమృద్ధి జరుగుతుందని, ఏ మంచి పని చేసినా దాని నుంచి వచ్చే ఫలితాలు అక్షయంగా ఉంటాయని నమ్మి అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకుని 30వ తారీఖు అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటాం. ఈ రోజునే డోల గౌరీ వ్రతం, దీన్ని సంపత్ గౌరీ వ్రతాన్ని ఆచరించాలనుకున్న వాళ్ళు కూడా ఈ అక్షయ తృతీయ రోజు ఆచరిస్తారు. ఇక మే 2025వ సంవత్సరంలో మే 1వ తారీఖు మేడే, 2వ తారీఖు ఆదిశంకరాచార్య జయంతి, 3వ తారీఖు వైశాఖ శనివారం. మరి మొత్తంగా ఈసారి వైశాఖ మాసంలో 4 శనివారాలు వచ్చాయి. మే 3వ తారీఖు, 10వ తారీఖు, 17వ తారీఖు, 24వ తారీఖు. మొత్తంగా వైశాఖ శనివారాలు 4 వచ్చి స్వామివారికి 4 శనివారాలు కూడా పూజను చేసుకోవడం జరుగుతుంది. అది ఎలా చేసుకోవాలి, రావియాకు దీపాన్ని ఎలా పెట్టాలని నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మే 4వ తారీఖు భాను సప్తమి. సప్తమి ఆదివారం కనుక వస్తే దాన్ని భాను సప్తమి అని అంటారు. ఈ రోజున ప్రత్యేకంగా సూర్యనారాయణమూర్తిని ఆదించాలి. రథ సప్తమిని ఏ విధంగా చేసుకుంటామో అదే పద్ధతిలో భానుసప్తమిని చేసుకుంటే కనుక ఆరోగ్యం కలుగుతుందని అంటారు. మొన్న మనము ఒక ఆదివారం చైత్రమాసంలో కూడా చేసుకున్నాము. అది కుదరని వారు కూడా ఈ భానుసప్తమి మే 4వ తారీఖు చేసుకోవచ్చు. 5వ తారీఖు బగలాముఖి జయంతి, ఆ రోజున అపరాజితాదేవి జయంతి. 6వ తారీఖు సీతమ్మ జయంతి, చండికా పూజ. 7వ తారీఖు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి. 4వ తారీఖు నుంచి ఈ చిన్న కర్తరి అంటారు, డొలకర్తరి అంటారు, అది వచ్చేసి ప్రారంభమవుతుంది. 7వ తారీఖు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి. 8వ తారీఖు మరి ఏకాదశి. ప్రతి నెల కూడా మనకి 2 ఏకాదశులు ఉంటాయి. విష్ణుమూర్తి ఇష్టమైన ప్రీతికరమైన ఏకాదశి ప్రతి నెల 2 వస్తుంటాయి. ఈసారి మొదటిగా వచ్చే మనకి వైశాఖ మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని గురు ఏకాదశి అని, మోహిని ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి అనుకున్న వాళ్ళు ఈ రోజు మొదలు పెట్టచ్చండి. అందులో 8వ తారీఖు కూడా మనకి శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ సమాప్తి. కొన్ని పండగలు అనేవి, కొన్ని ఉత్సవాలు అనేవి క్యాలెండర్స్లో కూడా ఇస్తూ ఉంటారు. మనం అవి కూడా తిరిగి చూసుకోవచ్చు. మరి 9వ తారీఖు పరశురామ ద్వాదశి, 10వ తారీఖు శని త్రయోదశి. త్రయోదశి తిథి అనేది శనివారం ఉంటే దాన్ని శని త్రయోదశి అని అంటారు. అందులో సూర్యోదయానికి ఉంది కాబట్టి ఆ రోజున శని త్రయోదశిగా జరుపుకుంటాము. అందులో వైశాఖ మాసం 2వ శనివారం కూడా. ఇక
11వ తారీఖు చిన్న కత్తిరి, దీన్ని డొల్లు కత్తిరి అని అంటారు కదా, ఆ కత్తరి అంటారు, కత్తిరి అంటారు. ఇది ముగుస్తుంది. ఈ రోజున విశేషంగా నరసింహస్వామి జయంతి అండి. వైశాఖ మాసంలో అతి విశేషంగా జరుపుకునే పండుగ. సింహాచలం అప్పన్న స్వామి వారికి కూడా ఈ పండుగను మనం చేసుకుంటూ ఉంటాము. ఆ రూపంలో కూడా స్వామివారిని నరసింహస్వామి జయంతిగా ఈ 11 చతుర్దశి రోజున మనం చేసుకుంటాము. ఈ పూజా విధానం నేను షేర్ చేస్తాను. ఇక 12వ తారీఖు ఎంతో విశేషమైన కూర్మ జయంతి. ఇది వైశాఖ పౌర్ణమి. దీన్నే మహావైశాఖి అని అంటారు. మొత్తంగా మనకి తెలుగు నెలలు 12 ఉంటే 12లో మహామాఘి అని, మహావైశాఖి అని, ఒక మాఘ పౌర్ణమికి వైశాఖ పౌర్ణమికి పిలుస్తారండి. ఎంతో విశిష్టత కలిగిన పౌర్ణమి. కార్తీక పౌర్ణమి రోజు మనం ఎంతలైతే పూజ చేసుకుంటామో వైశాఖ పౌర్ణమి దీన్ని మహావైశాఖి అని పిలుస్తారు. దీన్ని ఎంతో విశేషంగా చేసుకోవాలి. ఈ రోజున కూర్మ జయంతి కూడా, అలాగే బుద్ధ జయంతి, అన్నమాచార్య జయంతి కూడా. ఈ పౌర్ణమి పూజ లక్ష్మీదేవిని ఏ విధంగా అయితే ఆరాధిస్తామో స్వామివారిని కూర్మావతారంలో పూజించే అతి ముఖ్యమైన రోజే ఈ మహావైశాఖి. 15వ తారీఖు సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమండి. 16వ తారీఖు సంకష్టహర చతుర్థి. పౌర్ణమి తర్వాత మనకి 3-4 రోజుల తర్వాత ఈ సంకష్టహర చతుర్థి అనేది వస్తుంది. ప్రతి నెల కూడా ఈ పౌర్ణమి తర్వాత వచ్చే సంకష్ట చతుర్థిని అందరూ పూజ చేసుకుంటారు. ఎవరైనా ముడుపులు కట్టాలనుకున్న, స్వామివారికి సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరించాలన్నా ఈ రోజున మొదలు పెట్టచ్చు. 17వ తారీఖు మళ్ళీ వైశాఖ శనివారం అండి, 3వ శనివారం. 18వ తారీఖు షష్ఠి తిథి ఉంది కానివ్వండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎవరైనా మంగళవారాలు అలాగే ఆదివారాలు ఆయన ఎక్కువగా ఆరాధిస్తారు కనుక ఇది సుబ్రహ్మణ్య షష్ఠి కాదు, కానీ ఆదివారం షష్ఠి తిథి ఉంది, మంచిదే. కాబట్టి ఎవరైనా నాగేంద్ర స్వామికి జంటనాగుల రూపంలో ఆరాధించాలనుకుంటే వైశాఖ మాసంలో ఈ ఆదివారం కూడా స్వామికి పూజ చేసుకోవచ్చు. ఇక 22వ తారీఖు వైశాఖ బహుళ దశమి. ఇది పెద్ద హనుమత్ జయంతి. మనం మొన్న చైత్ర మాసంలో చిన్న హనుమత్ జయంతి, దీన్నే హనుమత్ విజయోత్సవంగా జరుపుకున్నాము. అసలైన హనుమత్ జయంతి ఈ 22వ తారీఖు వైశాఖ బహుళ దశమి రోజున మనము జరుపుకోవాలి. అది గురువారం వచ్చింది. ఇక 23వ తారీఖు మళ్ళీ ఏకాదశి. ప్రతి నెల 2 ఏకాదశులు వస్తాయన్నా కదండి, ఇది 2వ ఏకాదశి. దీన్ని అపార ఏకాదశి అని అంటారు. 24వ తారీఖు మళ్ళీ వైశాఖ శనివారం, 4వ శనివారం కూడా. ఇక 25వ తారీఖు నుండి మనకి రోహిణీ ఖాతా ప్రారంభమవుతుంది, పగలు 1:48 నుంచి కూడా. 26వ తారీఖు సరస్వతి నది పుష్కరాలు ముగింపు దశకు చేరుకుంటాయి. ఇక 27వ తారీఖు మంగళవారం అమావాస్య. దీన్ని శనీశ్వర జయంతిగా చెప్తారు. ఎంతో విశేషమే. అమావాస్య ఆదివారం వచ్చినా, మంగళ శుక్రవారాలు వచ్చినా అది విశేషంగా భావిస్తాము. అటువంటి అమావాస్య 27వ తారీఖు మంగళవారం. ఆ రోజున శనీశ్వర జయంతి కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకోవడానికి కూడా అతి ముఖ్యమైన రోజుగా చెప్పవచ్చు. ఈ విధంగా వైశాఖ మాసంలో వచ్చిన పండుగలన్నీ కూడా ఇవ్వండి. వీటిల్లో మనం ఖచ్చితంగా చేసుకోగలిగేవి కొన్ని ఉన్నాయి. అవన్నీ నా నెక్స్ట్ వీడియోస్లో నేను పూజా విధానాన్ని సులువుగా ఎలా చేసుకోవచ్చు అనేది నేను షేర్ చేస్తాను. వైశాఖ మాసంలో స్వామివారి పూజ ఎంత ఫలితాన్ని అయితే ఇస్తుందో, రావి చెట్టు పూజ చేసుకోవడం కూడా వైశాఖ మాసంలో అంతే ఫలితాన్ని ఇస్తుంది. రావి చెట్టుకి పూజ చేయడం వల్ల ప్రత్యక్షంగా స్వామివారిని పూజించినంత ఫలితాలు అయితే దక్కుతాయట. అందుకనే రావి చెట్టుకి పూజ చేసుకోవడం, ప్రదక్షిణ చేయడం, రావి ఆకు దీపాన్ని వెలిగించుకోవడం ఈ వైశాఖ మాసంలో చాలా మంచిది. వైశాఖ శనివారాల్లో కనీసం 4 చేసుకోలేకపోయినా ఒక వారమైనా చేసుకోవాలి. ముఖ్యంగా వచ్చేసి ఇంటిని పూజా గదిని ప్రతి నెల కూడా మనం పూజా గదిని, విగ్రహాన్ని పీరియడ్ టైం ఆడవారికి అయిపోయిన తర్వాత కానీ మరి ఏదైనా కార్యక్రమాలు అయిన తర్వాత కూడా శుభ్రం చేసుకుంటూ ఉంటాం కదా. వైశాఖ మాసంలో కూడా మంగళ శుక్రవారాలను, అలాగే ఇప్పుడు చెప్పిన కొన్ని పండగ రోజుల్లోనూ కాకుండా, అలాగే వైశాఖ శనివారాలు కూడా దేవుడి గదిని, దేవుడి విగ్రహాన్ని కానీ క్లీన్ చేసుకోకుండా ముందుగానే క్లీన్ చేసుకుని వైశాఖ శనివారాలు పూజ చేసుకోవటం, అలాగే మహావైశాఖి అంటే వైశాఖ పౌర్ణిమ, నరసింహస్వామి జయంతి, హనుమత్ జయంతి, ఇటువంటి వాటికి పూజకి మనం సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా రోజులు అంటే మంగళవారం, శుక్రవారం, ఈ వైశాఖ శనివారాలు కాకుండా, అలాగే కొన్ని వచ్చిన పండగ రోజుల్లో కాకుండా మనం ముందుగానే శుభ్రం చేసి పెట్టుకొని పూజకి సిద్ధం అనేది చేసుకోవాలి. ఇదండి వైశాఖ మాసం ప్రారంభ ముగింపు తేదీలు, ఈ నెలలో వచ్చిన పండుగలు కూడా. మరి ఈ పండుగల్లో మనం చేసుకునే సులువుగా పూజా విధానం కూడా నేను ముందు వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.